స్తోత్రం. హల్లెలూయా. సిలువలో వేలాడి నీ కొరకే సిలువలో వేలాడి యేసు నిన్ను పిలసుసుండే ఆలస్యము నీవు చేయకము. సిలువలో వేలాడి నీ కొరకే సిలువలో వేలాడి యేసు నిన్ను పిలసుచుండే ఆలస్యము నీవు చేయకము. కల్వరి శ్రమలని నీ కొరకే ఘోర శిల్వ ప్రమోస కృంగుసును. కల్వరి శ్రమలని నీ కొరకే ఘోర శిల్వ మోస కృంగుసునే. గాయములార్చే బాధ నుండి రక్తము కార్చే హింస నుండి. గాయములార్చే బాధ నుండి రక్తము కార్చే హింస నుండి. సిలువలు వేలాడి నీ కొరకే సిలువలు వేలాడి యేసు నిన్ను పిలసుచుండే ఆలస్యము నీవు చేయకము. నాలుక వెంటెను దప్పిగుని కేకలు వేసెను దాహమని. నాలుక వెంటెను దప్పిగుని కేకలు వేసెను దాహమని. సేదు రసమును పానము చేసి చేసెను జీవయాగమును. సేదు రసమును పానము చేసి చేసెను జీవయాగమును. సిలువలు వేలాడి నీ కొరకే సిలువలు వేలాడి యేసు నిన్ను పిలసుచుండే ఆలస్యము నీవు చేయకము. అగాధ సముద్ర జలములైన ఈ ప్రేమను అర్పజాలబులే. అగాధ సముద్ర జలములైన ఈ ప్రేమను అర్పజాలబులే. ఈ ప్రేమ నీకై విలపించుసు ప్రాణము దారబోయుసునే. ఈ ప్రేమ నీకై విలపించుసు ప్రాణము దారబోయుసునే. సిలువలు వేలాడి నీ కొరకే సిలువలు వేలాడి యేసు నిన్ను పిలసుచుండే ఆలస్యము నీవు చేయకము. యేసు నిన్ను పిలసుచుండే ఆలస్యము నీవు చేయకము. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుని మాటలు విన్నాం కొద్దిసేపు శ్రద్ధగా. దావీదు 2 సమూయేలు గ్రంథంలో 23 అధ్యాయం దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెష్షయి కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందినవాడును ఇశ్రాయేళ్ల సూత్ర గీతములను మధురంగా చేసిన గానం చేసిన దావీదు పలికిన దేవోక్తి చివరి మాటలు. దావీదు చివరి మాటలు ఇవి. దావీదు దగ్గర పనిచేసేవాళ్ళు కాడ యుద్ధంలో ఉన్న వాళ్ళు ఎంతో నమ్మకస్తులు మాట. దావీదు ఎంత నమ్మకస్తులు అంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ కుట్రపడిన దావీదుని చంపాలని కుట్రపడినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఇలా దావీదుని దేవా నువ్వు మాతో మా 10,000 మందికితో సమానము. నీవు యుద్ధానికి వస్తే నిన్ను ఎవరన్నా చంపితే మాకు ఇక దిక్కేంటి అని చెప్పి దావీదుని నువ్వు రాకూడదు యుద్ధానికి, నువ్వు ఇంటికాడే ఉండు అని దేవుడి దావీదుకి చెప్పారన్నమాట. అంత నమ్మకస్తులు. వాళ్ళు వెళ్తాం మేము యుద్ధానికి అంటున్నారన్నమాట. వాళ్ళు చనిపోయినా పర్లా, దావీదు చనిపోతే వాళ్ళకి బాధ అని వాళ్ళు అంత నమ్మకస్తులు. ఎంత నమ్మకస్తులు. దావీదుని
ఎంతో అపరూపంగా ఒక తండ్రి కన్నా ఎక్కువగా చూస్తున్నారన్నమాట. సపోజ్ చెప్పాలంటే ఆ దేవుని మాదిరిగా చూస్తున్నారు. దేవుని స్తోత్రం. దావీదు అంతే మరి గొప్పవాడు కదా. ఆయన సైన్యాధిపతి రాజు చనిపోతే ఎట్లా కానీ నీవు ఇక్కడే ఉండు, మేము యుద్ధానికి వెళ్తాము అని అంటున్నారన్నమాట. వాళ్ళలో ఇంకా ముగ్గురు మరీ నమ్మకమైన వాళ్ళు. దావీదు ఒకసారి ఇట్టగే యుద్ధం జరుగుతున్నప్పుడు, దేవుని స్తోత్రం హల్లెలూయా, యుద్ధం జరుగుతున్నప్పుడు వీళ్ళు యుద్ధంలో ఉన్నప్పుడు వీళ్ళు ఒకసారి ఉన్నప్పుడు వీళ్ళు యుద్ధాలు అందరూ కాపు కాస్తున్నారన్నమాట. అప్పుడు అన్నాడు దావీదు, ఏమన్నాడు దావీదు, బెత్లెహేము గబుని దగ్గరన్న బావి నీళ్ళు ఎవడైనా నన్ను నాకు తెచ్చి ఇచ్చిన ఎడల ఎంతో సంతోషించేదని అంటున్నాడు మాట. ఎవరన్నా నాకు తెచ్చి ఇచ్చినా ఎంతో సంతోషించేదని అంటున్నాడు మాట. బెత్లెహేము ఊరి నీళ్ళు బావి నీళ్ళు అంటే బెత్లెహేము దావీదు ఆ నీళ్ళు తాగి ఉన్నాడు కదా చిన్నప్పుడు ఆ నీళ్ళు బాగుంటాయి మాట నీళ్ళు. అందుకని ఆ బోరి నీళ్ళు ఎవరన్నా నాకు తెచ్చి ఇచ్చినా ఎంత బాగుంటాయి, ఎంత బాగుండి అంటున్నాడు అనమాట. అంటుంటే ఈ మాట అంటాం కొందరు విన్నారు. అందులో ముగ్గురు ఉన్నారన్న కదా నమ్మకస్తులు, ముగ్గురు బాగా నమ్మకస్తులు ఉన్నారు. అట్లాగే యుద్ధంలో ఇప్పుడు పనుల్లో కూడా నమ్మకస్తులు ఉండాలి. నమ్మకస్తులు ఉండరు. ఇప్పుడు ఆ ముందు ఆ యజమాని ముందు ఒక మాట మాడతారో, ఆ యజమాని వెళ్ళిపోయినాక ఇంకో మాట మాడతారు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మనుషులు. అంతేగాని నమ్మకస్తులు లేరు. ఆయన ప్రాణంకి వీళ్ళ ప్రాణం పెట్టే పని వాళ్ళు ఎవరున్నారు ఇప్పుడు? ఎవరు లేరు. అప్పుడు దావీదు ప్రాణానికి ప్రాణం పెట్టేవాళ్ళు వాళ్ళు. అంత నమ్మకస్తులు మాట, అంత నమ్మకస్తులుగా ఉన్నారన్నమాట. ఈ దావీదు ఈ మాట అంటాం, బెత్లెహేము గబుని దగ్గరన్న బావి నీళ్ళు ఎవడైనా తెచ్చినా నాకెంతో ఇచ్చినా ఎంతో సంతోషించేదని అన్నాడు మాట. దావీదు సంతోషించేదని అన్నమాట. అధికారులతో పలకగా ఆ ముగ్గురు బలాజ్యులు ఫిలిష్తీయుల దండు కావలి వారిని ఓడించి ఎంతో మనుషులు కాపు కాసి యుద్ధం వారావారీగా జరుగుతుందన్నమాట. అంతగా ఉండగా ఆ ముగ్గురు దావీదు మాట విని మనం యజమాని కోరిక తీర్చాలి అని చెప్పి వాళ్ళు ఎంతో ప్రాణానికి తెగించుకాడ వెళ్ళి బెత్లెహేము గబుని దగ్గరికి వెళ్ళి ఆ బావి నీళ్లు తెచ్చారన్నమాట. యుద్ధం చేసి వాళ్ళందరిని చంపి ప్రాణాన్ని తెగించట. అది ఎవరైనా ఏదన్నా గోరు తప్పింది అనుకో వీళ్ళ ప్రాణం మీదకి వచ్చేటి. అలాంటి సేవకులు ఉన్నారన్నమాట దావీదు దగ్గర. ప్రాణానికి ప్రాణం ఇచ్చేవాళ్ళు. అలా ప్రాణానికి ప్రాణం ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మనలో ఉన్నారా? ఎవరు లేరు. పని వాళ్ళు ఉన్నారు. ఇంకో పని వాళ్ళు పెట్టుకుంటున్నాం అనుకో, మీ రూపాయి ఇస్తున్నాం, మేము పని చేసుకుంటున్నాం చేపించుకుంటున్నాం అంటారు వీళ్ళు. వాళ్ళు ఏమో మీ రూపాయి ఇస్తే మేము పని చేస్తున్నాం, అంతకన్నా మేము ఎక్కువ చేయము అంటారు. అట్లా కాదు. ఇక్కడ దావీదు నమ్మకస్తుగా దావీదు ప్రాణానికి ప్రాణం పెట్టే మనుషులు ఉన్నారన్నమాట. దండిలో అంత మనుషులు ఉన్నారన్నమాట. దావీదు ఈ మాట అన్నాడో లేదో అనేటప్పటికి ఆ ముగ్గురు విని వెళ్ళారన్నమాట. బెత్లెహేము గబుని దగ్గరికి వెళ్ళి అక్కడ బావి నీళ్ళు తెచ్చారన్నమాట. దేవుని స్తోత్రం. ప్రాణాన్ని తెగించి తెచ్చారు వెళ్ళి. దావీదుకి తెలీదు. దావీదుకి తెలవకుండానే వెళ్ళారు వీళ్ళు. వెళ్ళి ప్రాణానికి తెగించి ఆ బావి బెత్లెహేము గబుని దగ్గర ఉన్న బావి దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లు తోడుకుని తెచ్చారన్నమాట. మంచి నీళ్ళు
తెస్తే తెచ్చి దావీదుకి ఇచ్చారన్నమాట. ఇస్తే అప్పుడు దావీదు అన్నాడు, అప్పుడు దావీదు నద్దకు తెచ్చి తీసుకొని వచ్చిరి. అయితే అతడు ఆ నీళ్లు తాగుటకు మనసు లేదంట. మరి తేమన్నాడు కదా, తేమన్నాడు అని వీళ్ళు వెళ్ళారు కానీ ఈయనకి తెలవకుండా వెళ్ళారు వాళ్ళు. మనసు లేక యెహోవా సన్నిధి పారబోసాడంట. యెహోవా సన్నిధి పారబోసాడంట. చూడు, వాళ్ళు ప్రాణాన్ని తెచ్చి నీళ్ళు యెహోవా సన్నిధిలో పారబోసాడంట దావీదు. తాగి మనసు లేక పారబోసాడంట. యెహోవా, నేను ఇవి తాగను, ప్రాణమునకు తెగించిపోయి తెచ్చిన వారి చేతి నీళ్ళు తాగుదునా? ప్రాణానికి తెగించి వాళ్ళు తెచ్చిన నీళ్ళు నేను తాగుతానా అంటున్నాడు మాట. ప్రాణానికి వెళ్ళి తెచ్చారా, ఎందుకు వెళ్ళారో, ఏదన్నా ఇదైతే ప్రాణం పోద్దే, ప్రాణాన్ని తెగించి వాళ్ళు వెళ్ళి తెచ్చారో, ఎందుకు తెచ్చారు నాకు చెప్పకుండా అన్నట్టుగా అని ఆ నీళ్ళు నాకు తాగి మనసు రాక ఆ నీళ్ళు యెహోవా సన్నిధిలో పారబోసేసాడంట దావీదు. యెహోవా సన్నిధిలో పారబోసాడంట. ప్రాణమునకు తెగించి పోయి తెచ్చిన వారి చేతి నీళ్లు తాగుందా అని చెప్పి త్రాగనొల్లకు ఉండేను. ఆ ముగ్గురు బలాఢ్యులు ఈ కార్యములు చేసిరి. సెరూయా కుమారుడును యోవాబు సహోదరుడునైన అబీషై తన అనుసరులలో ముగ్గుడు, ఇంకొకడు యుద్ధంలో 300 మందిని హతము చేసి వారి మీద తన వీటెను ఆడించెను. అతడు ఆ ముగ్గురులో పేరు పొందినవాడు. ఆ ముగ్గురులో మళ్ళీ ఇంకొకడు పేరు పొందినవాడు ఉన్నాడంట. ఆ ముగ్గురు బలాఢ్యులు, యుద్ధం చేసేవాళ్ళు. ఆ ముగ్గురులో ఇంకొక పెద్ద వీళ్ళకన్నా ఎక్కువగా యుద్ధం చేసేవాడు అంట ఒక ఆయన, పేరు పొందాడు. వీళ్ళ మీద ఇంకా పేరు పొందాడు అన్నమాట. అతను ఈ ముగ్గురు వెళ్ళి ఆ నీళ్ళు తెస్తే ఆ నీళ్ళు దావీదు తాగనల్లక మనసు రాక ఆ యెహోవా సన్నిధిని పారబోసాడంట. త్యాగం, ప్రాణానికి తెగించి తెచ్చి నీళ్ళు నేను తాగుతానా అని చెప్పి దేవుడి సన్నిధిలో పారబోసాడనమాట. చూడు, వాళ్ళు ఎంత ప్రాణానికి తెగించి తెచ్చారు ఆ నీళ్ళు. మరి ఆ యెహోవా సన్నిధిలో పారబోసారు. వీళ్ళు తెచ్చిన ఇలువ లేదు. అట్లాగే ప్రాణాలు తెగించి ఇప్పుడు ఏదన్నా చేస్తే రాజుకు తెలిసి వెళ్ళి చెయ్యాలి. రాజుకు తెలియకుండా రాజుకి ఏదో ఒక పేరు పొందాలని చెప్పేసి వెళ్ళి ఆ నీళ్లు తెచ్చారన్నమాట. ప్రాణాన్ని తెచ్చేటప్పటికి ఆ రాజు ప్రాణానికి తెగించి వెళ్ళి తెచ్చిన నీళ్ళు నేను తాగనా అని యెహోవా సన్నిధిలో పారమోసాడంట. అట్లాగే మనం యజమానికి తెలియకుండా ఏ పని చేయకూడదు. యజమానికి చెప్పి చేయాలి. చేస్తే అప్పుడు యజమాని కూడా సహకరిస్తాడనమాట. ఆ యజమానికి తెలగొని తెస్తే అక్కడ వీళ్ళు తెచ్చిన ఫలితం లేదు కదా, ఆయన నీళ్ళు పారమోసిస్తారు కదా. అట్లాగే యజమాని పేరు పొందాలని ఒక్కొక్కరు చూస్తారన్నమాట. పేరు పొందాలని అలా తెచ్చిన వాళ్ళు వాళ్ళకి ఇలువ ఉండదు. లేదో అనుకుంటారు, మాకు పేరు వస్తుంది, కీర్తి వస్తుంది, మమ్మల్ని పెద్ద చేస్తాడు, మమ్మల్ని పొగుడతాడు, మాకు ఎక్కువ జీతం ఇస్తాడు, అది ఇది అనుకుంటారు. అనుకుని యజమానికి తెలవకుండా ఈ కార్యం చేస్తే బాగా గొప్ప కార్యం చేశారని పొగుడతాడని అని కొందరు ఉంటారన్నమాట. అట్లా ఉండకూడదు. యజమానికి తెలియకుండా చేయకూడదు. ఏ పని నేను యజమానికి తెలిసి చేయాలి దాని చేతి. అలాంటి మనం దేవుడికి రహస్యంగా ఏమీ చేయకూడదు. దేవుడి ఎదుట దేవుడిని అడిగి మనం దాన్ని ప్రార్థన చేసుకుంటూ ఆయన అడిగి
పొందుకోవాలి. అంతేగాని ఆయన అడిగి పని చేయాలి. ఏ పని చేసినా అట్లా ఉండాలి. జీవితం కలిగి మనం ఉందాం. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్.